జర్నలిజం అంటారా నీది అసలు? ఈశ్వర్గా రాత్రి ఒక డిబేట్ పెట్టేసాడండి. డిబేట్ పెట్టేసి వల్లభనేని వంశీ అమాయకుడు, వల్లభనేని వంశీ పైన అక్రమ కేసులు పెట్టారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ ఏమైనా సుతపోస? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి పార్టీ ఆఫీసులను తగలబెట్టేసి మనుషుల్ని కిడ్నాప్ చేసేస్తే ప్రభుత్వాలు చూస్తా ఊరుకుంటాయా? ఇక్కడికి వచ్చేసి వల్లభనేని వంశీకి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. ఎంత అమాయకుడండి వల్లభనేని వంశీ! అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? నిన్నో నీ కుటుంబ సభ్యుల్ని లేదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా విమర్శించేసి మీ ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టయితే మీకు నిప్పు తెలుసుద్ది. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెట్టేస్తే ఒరే ఈశ్వర్గా, నీ కుటుంబ సభ్యులకు కానీ మీ ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళకి కానీ ఇదే రీతిలో వల్లభనేని వంశీ అక్రమ సంబంధాలు అంటగట్టేసి మాట్లాడితే నీకు నిప్పు తగులుతుందా? తగలదా? తగులుద్ది కదా. అదొక్కటనే కాదు, పార్టీ ఆఫీస్ పైన దాడులు, గన్నవరం నియోజకవర్గాన్ని మొత్తం అలకల్లోలం చేసేసి తన సైన్యంతో కత్తులు కర్రలతోని ఏ విధంగా విధ్వంసం సృష్టించడం మనం అందరం చూసాం. అది కాకుండా తన పైన కేసు నమోదైతే ఆ కేసు పట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి తన కారులోనే కోర్టుకు తీసుకొచ్చి తనకు అనుకూలంగా కేసు వాపస్ తీసుకునేలాగా వాంగ్మూలం ఇప్పించాడంటే ఏ రేంజ్లో అరాచకాలు సృష్టిస్తున్నారో నువ్వు అర్థం చేసుకో. దానికి సంబంధించి అరెస్ట్ చేస్తే ఇవాళ వల్లభనేని వంశీ మీకు మంచోడు అయిపోయా. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టి మీకు పుట్టిన పిల్లలు మీకు పుట్టలేదు అని చెప్పేసి అని మాట్లాడితే మీకు కరెక్ట్గా నిప్పు తగులుతుంది. అవునా? ఒకసారి ఈశ్వర్ గారు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ఏం చేశారు? అదే కుటుంబం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులతోనే నా కుమారుణ్ణి వంశీ అతని అనుచరుడు కిడ్నాప్ చేశారని తప్పుడు కేసు పెట్టించి వెంటనే అరెస్ట్ చేశారు. తప్పుడు కేసు ఎట్లా ఉడేలేదువా? తప్పుడు కేసు ఎలా అవుద్ది? అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే వ్యక్తి, అలాంటి వ్యక్తి వల్లభనేని వంశీకి అనుకూలంగా వాంగ్మూలం ఇస్తాడా? ఒకవేళ వాంగ్మూలం ఇచ్చాడంటే వల్లభనేని వంశీ ఏ స్థాయిలో అతన్ని చిత్రహింసలు పెట్టుంటే ఇచ్చుంటాడో ఒకసారి నువ్వు అర్థం చేసుకో. 2023లోనే మీరు అధికారంలో ఉన్నప్పుడే, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసు పెట్టిన వ్యక్తి, అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టులో వల్లభనేని వంశీకి అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చాడంటే దాని వెనకాతల ఏం జరుగుంటుంది అనేది ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో పనికిమాల డైలాగులు కొట్టడం కాదు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి 4 రోజులు చిత్రహింసలు పెట్టి నిన్ను చంపేస్తామని చెప్పేసి నేను బెదిరిస్తే తన కారులోనే కోర్టుకి తీసుకెళ్ళి కోర్టులో వాంగ్మూలం ఇప్పించాడంటే నువ్వు అర్థం చేసుకో వల్లభనేని వంశీ గురించి ఏ రేంజ్లో చేసి ఉంటాడని చెప్పేసి అనేది. ఇవాళ ఇక్కడికి వచ్చేసి అక్రమ కేసు ఎందుకు అవుతాయా? ఆ వ్యక్తికి తెలియకుండా కేసు పెట్టేశారా? నిన్నకాక మొన్న వచ్చిందా ఏమైనా? ఈ అంశం ఏమైనా తెరపైకి నిన్నకాక మొన్న వచ్చిందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది. అవునా? ఈ అంశం ఏమైనా నిన్నకాక మొన్న స్టార్ట్ అయిందా? లేదురా సడన్గా తెరపైకి వచ్చింది నాకు సంబంధం లేదంటే లేదు కదా. అవునా? ఆల్రెడీ ఈ కేసులో ఎంతోమంది ముందస్తు బెయిల్కి ప్రయత్నించారు. తెలియకుండా ఉంటుందా? ఆ మాత్రం తెలీదా? అప్పుడు మనం అర్థం చేసుకోవాలా, వంశీ ఇతను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి తనకు అనుకూలంగా కోర్టులో వాంగ్మూలం ఇప్పించుకున్నాడు, తన పైన కేసులు కొట్టించేసుకునే ప్రయత్నం, అది కూడా దేనికి? అరెస్ట్ భయంతో. ఈ కేసు వంకతో నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని కిడ్నాప్ చేసేసాడు. ఇప్పుడు అదే మెయిన్ కేసు అయింది. ఆ కిడ్నాప్ చేయడమే మెయిన్ కేసు అయింది. ఇంకా మాట్లాడదా? రాజ్యాంగం అపహాస్యం అవుతోంది అనడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? రాజ్యాంగ వ్యవస్థలు న్యాయ వ్యవస్థల్ని అపహాస్యం చేస్తున్నారు. చట్టం అంటే వీరికి గౌరవం లేదు. ఆ చట్టాన్ని కాపాడే న్యాయ వ్యవస్థల మీద కూడా వీరికి గౌరవం లేకుండా పోయింది. వల్లభనేని వంశీ అరెస్ట్ లో కూడా ఇది అందులో భాగంగానే జరిగింది. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ తనతో బలవంతంగా సంతకాలు చేయించి ఫిర్యాదు కోసం వాడుకున్నారని ఇప్పటికే జడ్జి ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారు. చెప్పింది అదే. ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించు. 2023 జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా
అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగానే ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి కేసు పెట్టాడంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు వాపస్ తీసుకుంటారా? దాని వెనకాల ఏం జరిగింది అనేది బుర్రన్నాడు ఎవరికైనా సరే అర్థమైపోద్ది. వల్లభనేని వంశీ ఇబ్బంది పెట్టాడురా, కిడ్నాప్ చేసి ఉంటాడురా, లేదంటే చిత్రహింసలు పెట్టాడు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోద్ది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తేనేమో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోద్ది అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఇలా వల్లభనేని వంశీ అరెస్ట్ చేస్తే అక్కడ గిలగిలు ఆడిపోతున్నారు. ఏకంగా అక్రమ కేసులు పెట్టేశారు. ఎవడరా చెప్పింది అసలు నీకు? నిన్ను జర్నలిస్ట్ అనాలా? బ్రోకర్ నా కూడా నన్ను అడిగితే కనుక మాట్లాడు. ఇంకా లోకేష్ హాల్ని మరింత దెబ్బతీస్తుంది. వెంటనే సత్యవర్ధన్ ఇంటిని టీడీపీ కార్యకర్తలు పోలీసులు చుట్టుముట్టేశారు. సత్యవర్ధన్ తల్లిదండ్రులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి మరో కొత్త కేసు నమోదయ్యేలా చేశారు. ఆ కేసు వంకతోనే ఇప్పుడు వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పడేస్తున్నారు. జడ్జి గారి ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా మార్చేందుకు ఈ స్థాయిలో కుట్రలు చేస్తున్నారంటే ఇక రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో, అందులో భాగంగా కోర్టులను, న్యాయ వ్యవస్థను ఎలా అపహాస్యం చేస్తున్నారో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ మరొకటి అవసరం లేదు. మానేరా జర్నలిజం మానేసి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పాలేరుతనం చేసి సిగ్గన్న వచ్చింది ఎదవబోతికి సిగ్గా పాడా. ఇప్పుడు ఉదాహరణ చేస్తారుగా, నీ ఇంట్లో కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఎవడైనా సరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడి అక్రమ సంబంధాన్ని అంటగట్టేసి నీకు పుట్టిన పిల్లల్ని నీకు పుట్టలేదు అని చెప్పేసి అని మాట్లాడితే నీకు నొప్పి కలుగుద్దా? కలుగుద్దా? పోనీ అది సంగతి పక్కన పెట్టేసారేరా, పెద్ద మనసుతో వదిలేసాడు, అలాగే వాగుతూ ఉంటారులే ఎదవాలని చెప్పేసి వదిలేసాడు అనుకుందాం. నీ ఇంటి పైన దాడి చేసి, అర్థమైందా? నీ ఇంటి పైన దాడి చేసి నీ ఆస్తులను తగలబెట్టేసి నానా రభస చేసేయడానికి అప్పుడేం చేస్తావు? పెడతావా? కేసులు పెడతావా? ఇది కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, లోకేష్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడడమే కాకుండా పార్టీ ఆఫీసుల పైన దాడి చేసి కార్యకర్తల పైన వ్యక్తిగతంగా దాడులు చేయించి, భౌతికంగా వాళ్ళ పైన దాడులు చేయించి ఇష్టానుసారంగా మమ్మల్ని ఎవడో ఏమీ పీకలేలే, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చెప్పేసాడు 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి రెచ్చిపోతే ఇవి ఇలాగే ఉంటాయి. పరిస్థితులు తారుమారు అయిపోతాయి. పైగా మీకు ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు చెప్తున్నారా? ఆడు పెద్ద శుద్ధపోస, ఆడు పెద్ద అమాయకుడు, ఆడికి అసలు ఏమీ తెలియదు. మీరు అనిపించేసుకుంటారేమో, మీరు తిట్టించేసుకుంటారు, మీరు కొట్టించేసుకుంటారు, మీరు దాడులు చేయించేసుకుని వదిలేస్తారేమో, కానీ అందరూ అలా ఉండరు. ఒకవేళ నిజంగా నీ కుటుంబ సభ్యులు అంటే నీకు నిప్పు తెలిసేదేమో. అదొకటనే కాదు కదా, అంటే ఆఫీసుల పైన దాడులు చేసి మీరు ఆస్తులు తగలబెట్టేస్తే చూస్తా ఊరుకుంటారా? వదిలేస్తారా? పైగా మీరు ఇక్కడికి వచ్చేసి జర్నలిస్టుల పేరుతో పైగా ఏదో ఉపన్యాసాలా? అక్రమంగా కేసులు పెట్టేశారు, అపహాస్యం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది? తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది? ఏదో ఉపన్యాసాలన్నీ అప్పుడు చెప్పలేదే? ఆ రోజు తెలీదా? ఆ రోజు చట్టం తరపుంతా చేసుకుంటూ వెళ్ళిపోద్ది. మరి ఈ రోజు కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రోజు ఎలాగైతే చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిపోయిందో ఈ రోజు కూడా చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడేమీ ఆగేదేమి ఉండదు. మనం ఇక్కడికి వచ్చేసి వల్లభనేని వంశీ చాలా మంచి వ్యక్తి, రాష్ట్రం అంతా కాంటి నుంచి ఉమ్మేస్తారు వల్లభనేని వంశీ ముఖం మీద. మీరు ఒక్కరు ఎత్తుకున్నారు అంతే, మీరే ఎత్తుకున్నారు. వల్లభనేని వంశీకి మద్దతుగా మాట్లాడాడు. అసలు మనిషి జన్మే కాదు అది. నా దృష్టిలో అయితే మనిషి జన్మ కానే కాదు మీది. అసలు కాస్త అన్నం తినే మాటలు మాట్లాడండి, అది ఎక్కడ విశ్లేషణ, అది ఎక్కడ జర్నలిజం అసలు నాకు అర్థం కావట్లా. పైగా మీరు మద్దతుగా మాట్లాడతారు. వల్లభనేని వంశీ మాట్లాడడానికి కారణం కూడా ఒక తీరి చెప్పుకొచ్చాడండి. పట్టాభి గారు మాట్లాడారు, లేదంటే ఇంకొక తెలుగుదేశం నాయకులు మాట్లాడారు. వల్లభనేని వంశీ మాట్లాడిన మాటల కంటే చాలా తక్కువ మాటలే మాట్లాడారు. మాట్లాడుకుంటే ఏమి ఉండరు. అంటే ఇష్టానుసారంగా మాట్లాడితే వదిలేస్తారులే, జగన్మోహన్ రెడ్డి కాబట్టి చర్యలు తీసుకోవాలా. అందరూ అలా ఉండరు కదా. పైగా ఇక్కడికి వచ్చేసి ఏదో ఉపన్యాసాలు ఆడికి నువ్వు సపోర్ట్ చేసేసి ఆడి మంచులతో చిత్రీకరించేసి ఎక్కడ కక్ష సాధింపు చర్య, అక్రమంగా కేసులు పెట్టేసి ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టేస్తారు. వల్లభనేని వంశీ ఒక్కడే ఉన్నాడా? మిగిలిన వాళ్ళు ఎవరు లేరా? అంబటి రాంబాబుని ఇబ్బంది పెట్టేశారా? ఇంకా చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. వల్లభనేని వంశీ ఒక్కడే కాదు కదా, అవునా? ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పైన లేని కేసులు వంశీ మీద ఎందుకు వచ్చినాయి? వల్లభనేని వంశీని టార్గెట్ చేసేసారు.
కక్ష సాధింపు చర్య. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి టార్గెట్ వంశీని. ఎందుకు టార్గెట్ అయిపోతాడో కారణం ఏంటి? ఆ టార్గెట్ ఎందుకు అవుతాడు దానికి ఒక రీజన్ చెప్పాలి కదా. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి టార్గెట్ అని చెప్పేసి అని మీరు మాట్లాడుతున్నారు కదా. టార్గెట్ ఎందుకు అయిపోతాడయ్యా? నోటితోరా ఏది పడితే అది మాట్లాడేసి ఎలా పడితే అలా మాట్లాడితే అలాగే ఉంటుంది. పైగా చర్యకు ప్రతి చర్య ఆల్రెడీ ఇప్పుడు జరిగేది అదే. మీరు చేసిన విధ్వంసాలకి, మీరు చేసిన దాడులకి, ఇష్టానుసారంగా పేలిపోయిన దానికి, ఆఫీసును తగలబెట్టేసిన దానికి ప్రతి చర్య ఇది చట్టబద్ధంగా. ఇంకా అంతకు మించి వెళ్ళిపోయి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తే వేరే రకంగా ఉంటుంది. కాబట్టి అతి మాటలు కాస్త తగ్గించి ఆడికి మద్దతు ఇచ్చావంటే నీకున్న విలువలు తగ్గించేసుకుంటే అది బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాలిన విశ్లేషణ చేయమాకండి.